జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక్, జడల్పేట, ఒడితల, దూత్పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా PACS, IKP, ODCMS, మ్యాక్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకే వరిధాన్యాన్ని తీసుకొని రైతులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. IKP ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. రైతు సోదరులకు అదేవిధంగా కొనుగోలు కేంద్రం నడిపేటువంటి IKP DRDO నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏదైతే రైతు సోదరులు కూడా గమనించాలి, మీరు వరి కోత మిషన్ 18వ నంబర్ పెడితే తాలు రాదు. తేమ శాతం 17 ఉండే విధంగా తాలు లేకుండా మట్టి లేకుండా మీ కాంటాక్ట్ తీసుకొస్తే 40 కిలోల 650 గ్రాములే జోకాలి. ఇంత కనుక ఎక్కువ జోకితే వాళ్ళ DRDO మీద చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వం అదేవిధంగా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రైస్ మిల్లర్ కూడా 40 కిలోల 650 గ్రాముల కంటే 1 కిలో కట్ చేసిన రైస్ మిల్లర్ చర్యలు ఉంటాయి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సరైన సమయంలో లిఫ్ట్ చేయకపోతే మేము కలెక్టర్లతో సమావేశం పెట్టాం. ప్రభుత్వము కఠినంగా చెప్పడం జరిగింది. సకాలంలో లారీలు వచ్చి లిఫ్ట్ చేయాలి, లేకపోతే బ్లాక్ లిస్ట్లో ఆ యొక్క మరి కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడమే కాకుండా నెక్స్ట్ వచ్చేసారి ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి అనర్హత వేటు కూడా వేయడం జరుగుతుంది. రైతు సోదరులకు ఎలాంటి నష్టం జరగకుండా ఈ విషయాలు పాటించి సకాలంలో వెంటనే అది చేయాలి. రైతు కూడా ఏదైతే ట్యాబ్లో ఎంట్రీ చేసిన తర్వాత రైతు కాంటా అయిపోయిన తర్వాత 40 క్వింటాలు అయితే 40 క్వింటాలు ఎంట్రీ చేసి ట్రక్ షీట్ రిసీట్ చింపేసి రిసీట్ తీసుకొని రైతు వెళ్ళిపోవాలి. ఈ వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు వడ్లు పోయినా పోకుండా